ఉన్నదే చేస్తారు ఎప్పుడైనా సరే. అప్పటిదాకా పార్టీ నమ్ముకున్నాడు, రాత్రి పగలు మన వెనకాల చించుకున్నాడులే అని చెప్పేసి అతని టికెట్ ఎవరు ఇస్తే ఖర్చు ఎవడు పెట్టాలా? ఎమ్మెల్యే పెట్టుకోవాలి. ఎంతమంది కని పెడతాడు ఎమ్మెల్యే? ముందు తనకే పెట్టుకుని మళ్ళీ వీళ్ళకి ఎందుకు పెడతాడు? కాబట్టి జరగదు. మాక్సిమం ఒకళ్ళకో ఇద్దరికో చేస్తే గ్రేట్ గా చేసినట్టే. ఇప్పుడు లెక్క ఏంటయ్యా అంటే వీళ్ళు చేసుకుంటున్నది ఏకగ్రీవాలు అవ్వనీయకుండా చూడండి అంటున్నారు. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది మాకు. ఒకవేళ ఏకగ్రీవాలు అయిపోతే వాళ్ళ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేకి తక్కువ మార్కులు పడతాయి జగన్ దగ్గర. రేపొద్దున్న ఆ ఎమ్మెల్యే సీట్కే ఎసరు అవుద్దంట. అయ్యన్నీ మాట్లాడతారండి. ఎలక్షన్స్ అప్పుడు ఎవడు లేకపోతే ఎవరిని పెడతారండి? వేరే వాడిని తెస్తారా ఎక్కడి నుంచి అన్నా? అదేదో అంటారు కదా, ఏమీ తెలియనట్టు వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఇవ్వలేదు ఆయన. మేలువరం గాని అనంతపురం జిల్లాలో గాని జగన్. కాబట్టి అవన్నీ ముందు ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తుంటారు, మిమ్మల్ని అందరినీ నేను సమీక్షిస్తున్నా, సీరియస్ గా ఉంటాను, కఠినంగా వ్యవహరిస్తానని చెప్తాడు. ఈయన కూడా నేను సీరియస్ గా చూస్తాను. చంద్రబాబు గారిని ఫాలో అవుతున్నాడు ఈ మధ్య. అంటే ఒక టైంలో కట్అవుట్ ని చూసి కూడా ఓట్లు వేస్తారు, అభ్యర్థిని కాదు. ఏంటంటే మా ఫేస్లే ఫైనల్ అనుకుంటారు వీళ్ళ ముగ్గురు కూడా. మమ్మల్ని చూసినా అనుకుంటారు. ఇప్పుడు 4 కూడా లోకేష్ కూడా నన్ను చూసినా అనుకుంటాడు తప్పించి వీళ్ళు వ్యక్తిగత ఇమేజ్, గ్రౌండ్ ఇమేజ్ కూడా ముఖ్యం అన్నటువంటి పాయింట్ ఎవరు వెళ్ళాలంటే అలా కూడా జరుగుద్దేమో కదా సార్. 2019లో 50% అలా జరగలేదా?